న్యూస్. మొన్న సచిన్, నిన్న మహేష్, ఇప్పుడు నేతలు గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. ఇంకొంతమంది కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సొంత ఊరికి ఏదైనా చేయాలనే ఆలోచన, ఉన్నంతలో ఏదో ఒకటి చేద్దామనే ఆలోచన. దత్తత పద్ధతి సూపర్ అని అంటున్నారు జనం. అడాప్ట్ చేసుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయడంతో పాటు ప్రభుత్వం కూడా గ్రామాలపై ఫోకస్ చేయాలని కోరుతున్నారు. ఊరు చాలా ఇచ్చింది, ఊరికి ఏదైనా చేద్దాం, లేకపోతే లావైపోతాం. ఫైనాన్షియల్ గా బావున్నోళ్లు ఊళ్ళని దత్తత తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సెలబ్రిటీలు, కాస్త పేరున్నోళ్లు మరి కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కువగా సొంతూళ్లపైనే ఫోకస్ చేస్తున్నా కొంతమంది మాత్రం వేరే ఊళ్ళని కూడా అభివృద్ధి చేద్దామని ఆలోచిస్తున్నారు. ఊళ్ళలో మామూలుగా పెద్ద అవసరాలే ఉండవు. కాకపోతే కనీస అవసరాలు తీరక తిప్పలు పడుతుంటారు. తాగడానికి నీళ్లు, చదువుకోవడానికి స్కూలు, నడవడానికి రోడ్లు, మురికి నీటికి డ్రైనేజ్, ఇవి మెయిన్ గా కనిపించే ప్రాబ్లమ్స్. డబ్బున్నోళ్లు తలా ఓ ఊరిని దత్తత తీసుకుంటే చాలా బావుంటుందనే మాట చాన్నాళ్ల నుంచి ఉన్నా ఈ మధ్య రిజల్ట్ కనిపిస్తోంది. ఈ అడాప్షన్ రికార్డుల్లోకి వెళితే క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గ్రామాల దత్తత బాగా పాపులర్ అయింది. లాస్ట్ ఇయర్ పక్క రాష్ట్రం ఏపీలోని పుట్టంరాజువారి కండ్రిగా అనే ఓ ఊరిని దత్తత తీసుకున్నాడు సచిన్. ఆ ఊరిని కన్న బిడ్డలా చూసుకున్నాడు. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. There are various things that we are looking to do here. One is to build a school, have clean toilets, have access to clean drinking water, beautifying a lake here. ఇక మరో సెలబ్రిటీ హీరో మహేష్ బాబు, శ్రీమంతుడు సినిమాలో ఊరిని దత్తత తీసుకుని హీరో అయిన మహేష్ బాబు తన తండ్రి పుట్టిన ఊరు బుర్రిపాలెంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడో ఊరు, ఇక్కడో ఊరిని అడాప్ట్ చేసుకుని తాను నిజంగానే శ్రీమంతుడినని ప్రూవ్ చేసుకున్నాడు. మేము సినిమా అండర్ ప్రొడక్షన్ లో ఒక 2 షెడ్యూల్ అయిపోయినాక మై బ్రదర్ లో జయదేవ్ గారు వచ్చి ఇలా బురిపాలెం అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు నాతో. అది విన్నప్పుడే చాలా బాగా అనిపించింది నాకు. డెఫినెట్గా చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. బట్ సినిమా అండర్ ప్రొడక్షన్, సినిమా రిలీజ్ ముందు చేస్తే సినిమా పబ్లిసిటీ కోసం చేసినట్టు ఉంటుందేమో అని నేను ఫీల్ అయ్యాను పర్సనల్ గా. ఇక పాలిటీషియన్స్ కూడా ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. కరీంనగర్ లోని రాజన్నపేట, చీకోడు, దేశాయిపేట, రామన్నపల్లి గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. అలాగే మద్దిమల్ల, ముచ్చర్ల, తుర్కపల్లి, గండిలచ్చపేట గ్రామాలను కొండూరి రవీందర్ దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. మరో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా దత్తత బాటలో నడిచారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు ఎస్ మండలంలోని ఏపూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే వారిని ఎంకరేజ్ చేయడంతో పాటు ప్రభుత్వం కూడా గ్రామాల అభివృద్ధిపై ఫోకస్ చేయాలంటున్నారు సామాజికవేత్తలు. అన్ని గ్రామాల్ని డెవలప్ చేయాలంటున్నారు. ఈ దత్తత తీసుకునే కాన్సెప్ట్ ఎంకరేజ్ ఎందుకు చేస్తుంది? అది వాళ్ళు చేయాల్సిన బాధ్యతను పక్కకు పెట్టడానికి ఒక రీజన్. రెండవది ఏంటి అని చెప్పేసి అంటే ఈ క్రెడిబిలిటీని సరే ఈ దత్తత తీసుకోవాలన్న కాన్సెప్ట్ విషయంలో కూడా ఇంతవరకు స్పష్టత చెప్పట్లేదు. ఏ విషయంలో దత్తత తీసుకొని ఒక విలేజ్ని బాగు చేస్తారు? విలేజ్లో అనేక సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య ఉంది, అట్లాగే ఫుడ్ సమస్య ఉంది, లేబర్ సమస్య ఉంది, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే దత్తత అనే విషయం ప్రకటనలు, పబ్లిసిటీకే పరిమితం కాకుండా ఊళ్ళని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు జనం. ఒకళ్ళిద్దరితో ఆగకుండా అందరూ ఊరి బాట పట్టి వీలైనంతలో తలా ఓ ఊరిని, కాస్త డబ్బు మరిన్ని ఉన్నోళ్లు 2-3 గ్రామాల్ని దత్తత తీసుకుంటే బావుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నారు.